వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. మంగళవారం ఉగాది పర్వదినాన్న నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ముందుగా వెంకటేశ్వర స్వామి కోవెల్లో విశేష పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారంలో అయ్యన్న సతీమణి పద్మావతి, పెద్ద కోడలు డాక్టర్ సువర్ణ, చిన్న కోడలు దివ్య ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎంత నష్టపోయారని తెలుపుతూ, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరగబోయే మేలు ఏంటి అన్నది ప్రచారంలో ఇంటింటికి తెలుపుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, వృద్ధులకు 4000 పింఛన్, వికలాంగులకు 6000 పింఛన్, ఉచిత బస్సు ప్రయాణం వాటిపై తెలియజేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో వార్డులోని మహిళలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 6వ వార్డు స్టార్ట్ చేసాం క్యాంపెయినింగ్. మరి అయ్యన్న పాత్రి గారు క్యాండిడేట్ అని చెప్పి అందరికీ తెలిసింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ దుష్ట పరిపాలన అన్నీ చూస్తున్నాం. అందుకని చెప్పి 3 పార్టీలు ఏకమై ఒక కూటమిగా ఏకమై ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలని చెప్పేసి ముగ్గురు కూడా ఏకమవడం జరిగింది. అలాగే జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం కూడా 3 పార్టీలు కూడా ఎన్డీఏ వచ్చిందంటే మనకు అభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ మున్సిపాలిటీ నాశనం అయిపోయింది. మున్సిపాలిటీ సమస్యలు అయితే ఎక్కువైపోయాయి. ఇవన్నీ కూడా మన తీరాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి మేము అందరం ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా వెంటున్నారని చెప్పి మేము సంతృప్తిగా ఉంది. మాకు ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎజెండా ఉంటుంది, మన అన్ని మేనిఫెస్టోలు చెప్తున్నాం. అందరూ కూడా స్పందన బాగుందండి. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై, అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మేము ఇంటింటి ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. అలాగనే మేనిఫెస్టోలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలు కూడా విన్న తర్వాత కూడా మంచి స్పందన వస్తుందండి. వారందరూ కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తున్నారు. వారందరూ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి ప్రచారం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.